తప్పితే నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను. కవిత గారు, మధు ఆర్టీవీ శ్రీనివాస్ V6 అక్క, మీరు 25వ తారీఖు పార్టీ ప్రకటించినప్పుడు ఒక పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సేన అని. సో ఈ మధ్య 2 రోజుల క్రితమేమో తెలంగాణ రక్షణ సేన అని ఉంది. సో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఆ పేరు ముందుగా మీరు ప్రకటించాల్సి వచ్చింది? తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటూ ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం, అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది. కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను థర్డ్ చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, సెకండ్ చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ, దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. కవిత గారు, మధు అండి ఇక్కడ మధు ఆర్టీవీ నుంచి మీరు పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కొంత విమర్శలు బయట నుంచి అన్ని పార్టీల నుంచి చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసిరు, ఉన్న పార్టీకే దిక్కు లేదు, కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటి పంచాయతీ మాకు రుద్దొద్దు అనేటువంటి స్టేట్మెంటు. ధర్మపురి అరవింద్ ఏమో మొన్నటిదాకా పిట్టల ద్వారా, ఇప్పుడు పిట్టల ద్వారా సానని. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక పెద్ద జోక్, కవిత పార్టీ పెట్టడం, 6 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయితే నేనే కాలేదు ముఖ్యమంత్రి, ఆమె ఎట్లయితుంది, తండ్రికి విలువనివని ఆమె తల్లి ఎట్లయితుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. ముగ్గురిని తిట్టమంటావా అని ఒకటేసారి అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి తెలంగాణలో స్పేస్ లేదండి. వాళ్ళు సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకులు, బద్ధ విరోధులు. 12 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ₹1 తీసుకురాలి తెలంగాణకు. ఎవరైతే విమర్శ చేసిన అరవింద్ మా కర్మగాలి, మా నిజామాబాద్ ఎంపీ, ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బుద్ధి తెచ్చుకోండి బ్రదర్, కొంచెం ఇప్పటికన్నా ₹2 పట్టుకురండి, మన రాష్ట్రానికి తీసుకురండి. మీ ప్రధానమంత్రి గారు పోయినసారి ఎన్నికలలో పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేను ప్రత్యేక హోదా, నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అది పట్టుకరండి జరా. ఇప్పుడు 10వ తారీఖు మోడీ గారు వస్తున్నట్టున్నారు కదా, మరి తీసుకొని వస్తారా పాలమూరు రంగారెడ్డి, లేకపోతే 2-3 లక్షల కోట్లు మూట తీసుకొని వస్తారా? అట్లా తీసుకురండి. నన్ను తిడితే ఏమొస్తుంది బీజేపీ వాళ్ళకు చెప్పు. నేను చేసేది నా పని నేను చేసుకుంటూనే పోతా, తెలంగాణ ప్రజల దగ్గర నేను పోతా, ప్రజలు ఏది చేస్తే అది అల్టిమేట్గా అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జోక్ అనుకున్నా ఏమనుకున్నా ఇట్లా మస్తు అనుకుంటారు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలామంది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, పార్టీ ఉండడమే పవర్, ఒక పొలిటికల్ పార్టీగా ఉండడమే పవర్. అది పవర్లోకి వస్తుందా రాదా, ప్రతిపక్షంగా ఉంటుందా సెకండరీ. పార్టీ నడిపేటోళ్ళ సిన్సియారిటీని బట్టి ఆ పవర్ ఏందో తెలుస్తుంది మీకు. ఆ పవర్ ఏందో ఖచ్చితంగా ఇవ్వాలి. నన్ను జోక్ అన్న వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. పర్సనల్గా ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే 10వ తారీఖు మీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి కొంచెం నిధులు మోసుకురమ్మని చెప్పండి, కొంచెం పాలమూరు రంగారెడ్డికి స్టేటస్ ఇవ్వమని చెప్పండి, బీసీ బిల్లు పెండింగ్ ఉంది దాన్ని తీసుకురమ్మని చెప్పండి. మహిళా బిల్లును అక్కడ తెలిసి ఫెయిల్ అవుతుందని తెలిసి మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన బీజేపీని మాత్రం ఈ దేశ మహిళలు క్షమించరు, తెలంగాణ మహిళలు అసలుకే క్షమించరు. కాబట్టి ఆ మహిళా బిల్లును జర క్లారిటీ తీసుకొని రండి తప్పితే నా మీద విమర్శ చేస్తే ఏమొస్తుంది. రాహుల్ జీ బోలి. అక్క నేను కరుణాకర్ 10 టీవీ అక్క, కరుణాకర్ 10 టీవీ. హలో. మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేస్తే కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయని పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ప్రకటించిన పాంచజన్యంలో ప్రధానంగా 2, ఉచిత వైద్యం, ఉచిత విద్య. అంటే మీరు ప్రైవేటు స్కూళ్లకు, ఇన్స్టిట్యూషన్స్కి ఫీజులు ప్రభుత్వం కడుతుందా, ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందా, ఎట్లా మీరు దాన్ని కొంచెం వివరించాలి? 100%. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు అన్నారు అప్పులు తెస్తేనే తెలియదని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్, ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది, పెట్రోల్ అమ్మకాలతో ఒక 19,000 కోట్లు వస్తుంది, ఈ ఇండస్ట్రీస్ ఇచ్చే ట్యాక్స్తో ఒక 10,000 కోట్లు వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 35,000 crores వస్తుంది. అట్లా ఇప్పుడు మైనింగ్ దీని నుంచి ఒక 8,000 కోట్లు వస్తుంది. సో ఇట్లా మళ్ళీ స్టేట్ డెవల్యూషన్ నుంచి వచ్చే డబ్బులు అవి సపరేట్ వస్తాయి.
ఇవన్నీ కూడితే మీకు దాదాపుగా 60-50 1,80,000 కోట్ల దాకా మీకు డైరెక్ట్ మన కళ్ళ ముంగటనే కనబడుతుంది. అంటే 1,83,000 కోట్లు కాకుండా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనము డెఫిసిట్ పూరించుకోవడానికి దాదాపుగా 50,000 to 60,000 వరకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. అది చేయాలి కూడా, అప్పులు తెచ్చుకుంటుంటాం, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం అప్పులు కట్టేది పోగా, పెన్షన్లు కట్టేది పోగా,